హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు పేరట మీ అందరికీ శుభములు. మనము మన యొక్క 21 రోజుల ఉపవాసంలో 29వ రోజు అండి. నేను నమ్ముతున్నాను మనం అందరము ప్రార్థిస్తున్నాము, వాక్యం ధ్యానిస్తున్నాము. అదేవిధంగా ప్రభువారు మనకి ఏదైతే గొప్ప ఆజ్ఞ ఇచ్చారో అది నెరవేరుస్తున్నామని నేను భావిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. ఏదో దీనిలోకి వెళ్ళి ఒక సిద్ధాంతం అయితే తీయాలని కాదు, కానీ మనం ఏ విధంగా మనకు ఉపవాసం బ్రేక్ చేయాలో కూడా నేను చెప్తున్నాను. హల్లెలూయా. అంటే ఉపవాసం మనం వెరగొట్టడము లేకపోతే ఉపవాసం మనం ఎలా అయితే బ్రేక్ చేయాలో చెప్పడం ఆశపడుతున్నాను. హల్లెలూయా. సో మనందరూ తెలిసిన విషయమే, మనందరము ఉదయకాలంలో 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మనం ఉపవాసం ఉంటున్నాము. కొంతమంది డ్రై ఫాస్టింగ్ చేస్తున్నారు, అంటే నీళ్ళు తాగకుండా చేస్తున్నారు, దాన్ని బట్టి వందనాలు. కొంతమంది నీళ్లు తాగుతూ చేస్తున్నారు, పర్లేదండి, ఏ విధంగా అయినా సరే. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇట్లా 6 అయిన వెంటనే ఇంకో భోజనం ముందు పెట్టుకుని ఇంకా దేవునికి స్తోత్రం అని వెంటనే అలా తినకుండా ఏదో దానికోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా, నేనేమని కోరుకుంటున్నానంటే 6 అయిన వెంటనే కాసేపు దేవునితో ప్రార్థనలో వాక్యం ధ్యానించడంలో సమయం కాసేపు కేటాయించి దాని తర్వాత ఏ ఆహారం తీసుకున్నా కొద్దిగానే తీసుకోండి. ఏదో ఇంకా మళ్ళీ రేపు కూడా తినము అన్నట్టుగా కాకుండా కొంచెం తింటే దాన్ని బట్టి ఏమవుతుందంటే మన యొక్క డైజెషన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. సో సంతోషకరంగా ఉపవాసం మనం ముందుకు కొనసాగిద్దాము. ఏదో బాధతో చేయాలని ఆశపడట్లేదు, కానీ ఏది చేసినా కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది సంతోషంతో చేయండి అనేసి. సో హ్యాపీ ఫాస్టింగ్ అండ్ ప్రైజ్ లార్డ్.